వెల్కమ్ టు 9+ న్యూస్ రిపోర్టర్స్ రౌండప్. అమరావతి నిర్మాణంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంలో గతంలో గందరగోళం ఉండేదన్నారు. ఇక శివరామకృష్ణన్ కమిటీ కూడా ప్రజలు కోరుకున్న ప్రాంతంలోనే రాజధాని నిర్మించాలని సూచించిందని తెలిపారు. ఇక అమరావతి కోసం సింగపూర్ ఎలాంటి ఖర్చు లేకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించిందన్నారు. ఐకానిక్ భవనాలు, అసెంబ్లీ భవనాలకు సింగపూర్ డిజైన్ చేసిందని చెప్పారు. అమరావతి గతంలో గ్రాఫిక్స్ రాజధాని అంటూ ఎగతాళి చేశారని చంద్రబాబు విమర్శించారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారని మండిపడ్డారు. ఇక ఉండవల్లి దగ్గర స్టీల్ బ్రిడ్జ్లకు శిలాఫలకం ఆవిష్కరించిన చంద్రబాబు అనంతరం కాలినడకన వెళ్లి పనులను పరిశీలించారు. గతంలో అమరావతి రాజధాని చిన్నపాటి వర్షం పడ్డా సరే పూర్తిగా నీట మునుగుతుంది. ఇది ఐకానిక్ భవనాలకు కానీ అసెంబ్లీ అవసరాలకు కానీ పూర్తిగా రాజధాని నిర్మాణానికి పనికి రాదు అని చెప్పినటువంటి అమరావతి రాజధాని నేడు ఐకానిక్ టవర్లతో అసెంబ్లీతో ఒక ప్రగతి పదంలో నడుస్తుంది అని చెప్పి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు విజయవాడ నుంచి. కృష్ణ, చెప్పండి. గతంలో అమరావతి పైన అనేక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అమరావతిని చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అయితే ఎలా చూడాలి ఆయన వ్యాఖ్యల్ని? రవి, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అమరావతి నిర్మాణంలో ఒక కీలక అడుగు పడింది అనేది చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాజధాని అమరావతి పైన అయితే ప్రత్యేకమైన దృష్టి సారించినట్టు అయితే మనం చూస్తారన్నాం. చాలా అంటే ఆ ఐకానిక్ టవర్స్ తో పాటు ఏదైతే రాజధాని నిర్మాణంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు కానీ, అదేవిధంగా శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులకు సంబంధించినటువంటి గృహ నిర్మాణ సముదాయంతో పాటు ప్రధానంగా ఏదైతే E3 రోడ్లు అంటే దాదాపుగా 1519 కోట్ల రూపాయలతో సీడ్ యాక్సెస్ రోడ్డుని అనుసంధానం చేస్తూ, అదేవిధంగా NH16 కి అనుసంధానం చేస్తూ ఈ రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు కూడా అయితే చాలా శరవేగంగా అయితే పూర్తి చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే తాడేపల్లిలో ఉన్నటువంటి ఏదైతే బకింగ్హామ్ కెనాల్ పైన అయితే నిర్మాణం అయితే ఈ రోజు అయితే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే పూర్తి చేశాడు. దాని ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి అయితే ఈ రోజు అయితే ప్రారంభించాడు. ప్రధానంగా తీసుకున్నట్లయితే 21.77 కిలోమీటర్ల పొడవైనటువంటి దాదాపుగా 1519 కోట్ల రూపాయలతో అంటే 3 విడతల్లో ఈ యొక్క రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే మొదటి విడత అయితే చంద్రబాబు నాయుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు అయితే పూర్తి చేస్తారు. రెండో విడత ఈ రోజు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే దాదాపుగా సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి దానికి అనుసంధానం చేస్తూ విజయవాడ తాడేపల్లిలో ఉన్నటువంటి ఏదైతే ప్రధాన రహదారి వరకు కూడా ఈ రోజు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరిగింది. దాన్ని అభివృద్ధి ఏదైతే ఈ రోజు అయితే దాని ప్రారంభోత్సవాలు అయితే ఈ రోజు చంద్రబాబు దాదాపు 450 మీటర్ల పొడవు ఉన్నటువంటి 82 కోట్లతో అయితే బ్రిడ్జిని అయితే నిర్మించడానికి చూస్తున్నాం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేయడం చూస్తాను. ఏదైతే అమరావతి ప్రధానంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా అమరావతిలో ప్రత్యేకమైన శ్రద్ధ అయితే కనిపిస్తున్నట్లు చూస్తా ఉన్నాం. మమ్మల్ని నమ్మి మా యొక్క అభివృద్ధి చేస్తామని రైతులు నమ్మి మాకు భూముల్ని రాజధాని నిర్మాణానికి ఇవ్వటము, దాని నేపథ్యంలోనే శరవేగంగా అమరావతి పనులు అయితే మేము చేస్తున్నాం. రాబోయే 2047 కల్లా కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా అయితే ఈ రోజు అయితే రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో అయితే పనిచేస్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పడము, దాంతో పాటు ఇక్కడ నీళ్లు నిలబడతాయి, ఇక్కడ ఈ నదులు తోడుకునే పరిస్థితి ఉంది అంటూ కూడా గతంలో ఉన్నటువంటి పాలకులు వ్యంగ్యాస్త్రాలు వేశారు. కానీ ఈ రోజు అమరావతి అభివృద్ధి చూసుకుంటే అత్యంత శరవేగంగా కేవలం క్వాంటమ్ వ్యాలీతో రాజధానిగా నిర్మాణం జరగబోతుంది. దానిలో భాగంగానే అంటూ కూడా ముఖ్యమంత్రి చాలా అద్భుతమైనటువంటి ఈ రోజు ప్రసంగం అయితే చూసుకోవచ్చు. ఏదైతే దాదాపుగా 350 కిలోమీటర్లు రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్ ని E3 రోడ్ ని అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు అయితే అభివృద్ధి పదంలో అయితే నడిపిస్తున్నాడు. ఈ రోజు ఏదైతే ప్రారంభోత్సవం చేసినటువంటి రోడ్డు ఏదైతే అమరావతికి వెన్నుముకగా అయితే నిలవనుంది. ఇక నుంచి ఎటువంటి అడ్డంకులు లేకుండా అమరావతిని సచివాలయంతో అమరావతికి కూడా ప్రజలు నేరుగా వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అయితే మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే దొండపాడు, అదేవిధంగా దొండపాడు నుంచి వెంకటాయపాలెం, అదేవిధంగా వెంకటాయపాలెం నుంచి తాడేపల్లి, ఉండవల్లి ఇవన్నీ కలుపుకుంటూ కూడా
దాదాపుగా రెండో విడత పనులు అయితే ఈ స్టీల్ బ్రిడ్జి వరకు అయితే మూడో విడత పనులు కూడా త్వరలో అయితే ప్రారంభిస్తున్నాడు. స్టీల్ బ్రిడ్జి ఎక్కడైతే ఈ రోజు నిర్మాణం చేశారో ఆ నిర్మాణం నుంచి ఆ మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి N16 కి కనెక్టివిటీ అయ్యే విధంగా కూడా అది కూడా ఏదైతే ఒక అద్భుతమైనటువంటి రహదారిని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా ఈ యొక్క రోడ్లు అంటే 9 లైన్లతో నిర్మాణంతో కూడుకున్నట్టు ఈ రోడ్డుతో పాటు దాదాపుగా ఈ రోడ్డు మొత్తం కూడా ఒక గ్రీన్ బెల్ట్ తో పాటు వాకింగ్ అంటే సైకిల్ ఏదైతే సైకిల్ ట్రాక్ తో పాటు అద్భుతంగా ఈ యొక్క నిర్మాణం అయితే దాదాపుగా 9 లైన్లతో అయితే నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ యొక్క రోడ్డు ఒక జాతికి అంకితం చేస్తూ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి అయితే చెప్పడం అయితే మనం చూస్తాము. 2028 కల్లా రాజధానిని పరిపూర్ణంగా నిర్మించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మళ్ళీ మరొకసారి మనము ప్రారంభించుకుంటాము రాజధాని అంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పడం అయితే చూస్తున్నాం రవిచంద్ర. ఎస్, మరోవైపు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి మరి మొత్తంగా కూడా అమరావతి రాజధాని ఏకైక నిర్మాణమే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా పూర్తిగా నిర్మాణాలు కావట్లేదు, అభివృద్ధి జరగట్లేదు అని చెప్పి మరోవైపు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ జగన్ ఆరోపణలకు మావిగన్ ఉండేప్పుడు మళ్ళీ అమరావతి ఎందుకు అని చెప్పి మరో అంశాన్ని కూడా గతంలో తెరపైకి తీసుకొచ్చారు. ఇక్కడ అక్కడి ప్రజలు ఏమంటున్నారు అసలు పూర్తిగా దీనిపైన? అంటే ప్రధానంగా తీసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి నుంచి కూడా అనేక రకాలుగా అంటే ఇక్కడ ఉన్న రైతులతో పాటు అదే విధంగా శాసనసభలో దీని మీద ఒక చర్చ పెట్టడము, శాసన మండలిలో చర్చ పెట్టడంతో పాటు ఆ మేధావులతో ఏదైతే వారి యొక్క సూచనలు అన్ని పరిగణనలో తీసుకున్న తర్వాతే విజయవాడ సెంట్రిక్ గా అంటే ఏదైతే 25 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దాదాపుగా సెంట్రిక్ గా గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని బేస్ చేసుకుని యొక్క నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క నిర్మాణము దాదాపుగా కూడా అంటే అన్ని రూపుదిద్దుకుంది. హైకోర్టుతో పాటు సచివాలయము సీడ్ యాక్సెస్ రోడ్ లో దాదాపుగా 350 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్ తో పాటు 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ అంటే అదే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి లాంటి కార్పొరేషన్ సిటీలు అన్ని కూడా ఈ యొక్క రాజధానిలో ఉండబోతున్నాయి. అదే విధంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మేము నెరవేర్చబోతున్నాం అంటూ కూడా చెప్పడమే కాకుండా గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీ సాక్షిగా 40,000 ఎకరాలు ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కూడా దాన్ని ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో కానీ అదే వ్యక్తి 3 రాజధానులు అంటూ కూడా మరొక కొత్త మెలిక పెట్టడం కూడా చూస్తారన్నా 3 రాజధానుల పేరు చెప్పి కనీసం 3 రాజధానులు కూడా అభివృద్ధి చేయలేదు. ఏదైతే ఈ యొక్క అమరావతి రాజధాని పైన కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు మాట్లాడటం చూస్తాను. దీంతో పాటు చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రజలు కానీ అదేవిధంగా భూములు ఇచ్చిన రైతులు చాలా సంతృప్తికరంగా ఉన్నారంటంలో కూడా ఎటువంటి సందేహం లేదు రవిచంద్ర. థ్యాంక్ యూ కృష్ణ.